మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం మనం ఏం కోల్పోయినా సరే మనం బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఆ ప్రభు దగ్గర మన నిమిత్తమై ఒక గొప్ప బహుమానం ఉంది. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు నిన్ను హింసించవచ్చు, అనేకులు నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్తో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. అయితే నీ ధైర్యమును విడిచిపెట్టకు. ఎందుకో తెలుసా? నీకు దేవుడు గొప్ప బహుమానము ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎన్ని రకాలుగా హింసలు జరిగినా, ఎన్ని రకాల ఇబ్బందులు కలిగినా నీ ధైర్యమును విడిచిపెట్టుకోకుండా నీవు జీవించు ప్రభువు కోసం. ఆ ప్రభువు నిన్ను గొప్ప బహుమానంతో ఎదుర్కొనుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీకోసం ఎవరెవరు ఏమేం కోల్పోతున్నారో వారందరికీ కూడా ఒక గొప్ప బహుమానంతో నీవు ఎదుర్కొంటున్నావు. దేవా, నీకు వందనాలయ్యా. తండ్రి, ప్రతి బిడ్డ కష్టాన్ని కూడా నువ్వు ఆశీర్వదించి దీవించి వారిని వారి ధైర్యముతో పాటు వారిని గొప్ప బహుమానంతో ఎదుర్కోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.